స్టాలిన్ గారు డీలిమిటేషన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ని వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. కానీ అంతకంటే ముందు అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల యొక్క బౌండరీలని డిసైడ్ చేయటం. సింపుల్గా చెప్పాలంటే ఒక కాన్స్టిట్యున్సీలో 5 లక్షల మంది జనాభా ఉన్నారనుకోండి, ఆ ఎమ్మెల్యే ఆ 5 లక్షల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇంకొక కాన్స్టిట్యున్సీలో 15 లక్షల మంది జనాభా ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే 5 లక్షల మందికి, ఇంకొక ఎమ్మెల్యే 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం అన్ఫేర్గా ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ సమానమైన భాగాలు లేదా ఇంకొక స్థానాన్ని పెంచి ఇంకొక ఎమ్మెల్యేకి ఆ వాటాని ఇవ్వటము, ఆ ప్రాతినిధ్యం వహించండి, మీరు చూసుకోండి ఈ జనాభాని అని చెప్పటమే ఈ డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం. ఈ డీలిమిటేషన్ వల్ల మన సౌత్ స్టేట్స్ ఎలా నష్టపోతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ డీలిమిటేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మన ఛానల్ ద్వారా కామెంట్ రూపంలో పంచుకోండి.